హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ పివి లక్ష్మి అండి, క్రౌన్ డైరెక్టర్ ఇన్ వెస్టేజ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏష్యూర్ ఫెయిర్నెస్ క్రీమ్. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ మల్బరీ ద్రాక్షలతో తయారైనది. ఇది ఎవరు యూజ్ చేయాలి? ప్రతి ఒక్కరూ యూజ్ చేయవలసిన మంచి ప్రొడక్ట్ అండి. ఈవెన్ జెంట్స్ లేడీస్ ఇద్దరు యూజ్ చేయొచ్చు. ఓన్లీ ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఓన్లీ ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రమే అవాయిడ్ చేయండి. మరి బయట ఉన్న ఫెయిర్నెస్ క్రీమ్స్కి మన దగ్గర ఉన్న ఫెయిర్నెస్ క్రీమ్కి వేరియేషన్ ఏంటి? ఇప్పుడు బయట దొరికే మార్కెట్లో చాలా రకాల క్రీమ్స్ ఉన్నాయండి. అవి బ్లీచింగ్ పౌడర్ అండ్ జంతువుల యొక్క కొవ్వుతో తయారు చేయబడుతుంది. అందువల్ల మాత్రమే ఫెయిర్నెస్ వస్తుంది. బయట దొరికే ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడడం వల్ల వచ్చే స్కిన్కి ప్రాబ్లమ్స్, ఈవెన్ పిగ్మెంటేషన్ కానీ, ముడతలు కానీ, స్కిన్ డ్రై అవ్వడం కానీ, ఇలా స్కిన్ పాలిపోయినట్టు అయిపోవడం కానీ, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తామండి. అలాగే బయట దొరికే క్రీమ్స్ ఫ్రెండ్స్, ఎండ నుంచి కాపాడాలి అంటే సన్ ప్రొటెక్షన్ యూజ్ చేయాలి. అలాగే పొల్యూషన్ నుంచి కాపాడాలి అంటే మాయిశ్చరైజింగ్ వాడాలి. అలాగే ప్రాబ్లం క్లియర్ చేయాలి అంటే మనము ట్రీట్మెంట్ వారంటెడ్ వాడాలి. అలాగే మనకి ఫెయిర్నెస్ కావాలి అంటే ఫెయిర్నెస్ క్రీమ్ వాడాలి. 4 విధాలుగా 4 క్రీమ్స్ వాడాలండి. మన అద్భుతమైన ప్రొడక్ట్లో ఉన్న ఏష్యూర్ ఫెయిర్నెస్ క్రీమ్లో ఏంటంటే సన్ నుంచి కాపాడుతుంది, ఎండ నుంచి రక్షిస్తుంది, అలాగే పొల్యూషన్ నుంచి కాపాడుతుంది, మాయిశ్చరైజింగ్ ఉంది కాబట్టి, అలాగే అవసరమైన తేమని స్కిన్కి ఇస్తుంది, స్కిన్ మీద మచ్చల్ని తొలగిస్తుంది, అలాగే ఎంత ఫెయిర్నెస్ ఇస్తుందంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉపయోగపడుతుందండి. 4 విధాలుగా ఉపయోగపడే ఒకే ఒక ఫెయిర్నెస్ క్రీమ్ అండి మన ఏష్యూర్ ఫెయిర్నెస్ క్రీమ్. రెగ్యులర్గా వాడాలి ఫ్రెండ్స్. మనం ఫేస్ వాష్ చేసిన తర్వాత స్కిన్ని డ్రై చేసుకొని చక్కగా ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకొని మన దగ్గర దొరికే మంచి టాల్కమ్ పౌడర్ యూజ్ చేసుకుని ఉంటే 4 విధాలుగా మన స్కిన్ని ప్రొటెక్షన్ చేస్తుంది. రెగ్యులర్గా వాడే ప్రొడక్ట్. చాలామంది చెప్తూ ఉంటారండి, మేడం నేను ఎటువంటి ప్రొడక్ట్ యూజ్ చేయనండి, నాకు అలవాటు లేదండి, ఫెయిర్నెస్ క్రీమ్ నేను యూజ్ చేయనండి. ఫ్రెండ్స్, ఒకటి గుర్తించండి, మార్కెట్లో దొరికే కెమికల్కి సంబంధించిన క్రీమ్స్ వాడినా కూడా స్కిన్ డ్యామేజ్ అవుతుందండి. కంప్లీట్గా వాడకపోయినా కూడా స్కిన్ డ్యామేజ్ అవుతుందండి. ఎందుకంటే మన స్కిన్కి డ్రెస్ నుంచి కవర్ చేస్తాం కాబట్టి స్కిన్ ఎటువంటి డ్యామేజ్ అవ్వదు. బాడీ మరి మన ఫేస్ ఎక్స్పోజింగ్ అవుతుందండి. ఈవెన్ పొల్యూషన్ నుంచి, ఎండ నుంచి, బయట పొల్యూషన్ చాలా స్కిన్ని డ్యామేజ్ చేస్తుందండి. మరి ఏదో ఒక క్రీమ్ అనేది మనం లేయర్గా ప్రొటెక్షన్ చేయకపోతే స్కిన్ ఆఫ్టర్ 30 తర్వాత మీ స్కిన్ మీ చేతిలో ఉండదు. ఒక్కసారి పిగ్మెంటేషన్, బ్లీచింగ్కి సంబంధించిన ఎక్కువ ఎవరైతే యూజ్ చేస్తారో అలాంటప్పుడు పిగ్మెంటేషన్, బొంగు మచ్చలు అంటారు, ఇవి ఒక్కసారి స్టార్ట్ అయినాయి అంటే లైఫ్ టైం మనతోనే ఉంటుంది. అలాంటి బొంగు మచ్చలు మన స్కిన్కి రాకుండా కాపాడుకోవాలి అంటే ఏకైక ఒకే సొల్యూషన్ మన ఏష్యూర్ ఫెయిర్నెస్ క్రీమ్. రెగ్యులర్గా ఎవరైతే యూజ్ చేస్తారో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఎందుకంటే మన బిజినెస్లో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ అండి. మన ఫేస్ నీట్గా ఉంటేనే మన అవతల వాళ్ళకి మన ప్లాన్ కానీ, ఈవెన్ మన ప్రొడక్ట్ కానీ మనం అవేర్నెస్ ఇవ్వగలం. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ ఖచ్చితంగా యూజ్ చేయండి, నాలెడ్జ్ అనేది తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ముందుకు మరిన్ని వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ.